పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్పై భీకర దాడులకు దిగింది ఇరాన్. హైఫా సమీపంలోని రామత్ డేవిడ్ ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ మిసైల్స్ ను ప్రయోగించింది. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్లో మిసైల్స్, డ్రోన్స్ తో అటాక్ చేసింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలతో పాటు బంకర్లలో తలదాచుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అయితే ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ ను సమర్థవంతంగా తమ రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. నిన్న ఇజ్రాయెల్ వైమానిక దళం లెబనాన్ రాజధాని బీరూట్పై దాడులకు పాల్పడింది. దాహియే జిల్లాలో ఉన్న హెజ్బుల్లా స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 2 మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. తమ భూభాగంపైకి హెజ్బుల్లా కాల్పులు జరపడంతో ప్రతీకార దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. లెబనాన్పై దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడింది టెహ్రాన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.